ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాల తీరు చూస్తుంటే భయమేస్తోంది. అవసరం కోసమే కొనుక్కొని తెచ్చుకున్న వస్తువులు కూడా ఒక్కొక్కసారి బాంబుల్లా పేలుతున్నాయి, బెంబేలెత్తిస్తున్నాయి. దీనికి కారణం కొద్దిపాటి నిర్లక్ష్యం కావచ్చు, కానీ అవగాహన ఉంటే ఇలాంటి ప్రమాదాలను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నివారించవచ్చు, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. సో దీనిపైన పూర్తి డీటెయిల్గా వెళ్దాం. ఈ మధ్య చూస్తున్నాం భారీ వాహనాల్లో సైతం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్ని కేలల్లో చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితులు. లేటెస్ట్గానే మనం వైజాగ్లో బస్సు ప్రమాదం చూసాం. ఇప్పుడు పంజాబ్లోని గరీబ్ రథ్లో కూడా ఒక బోగిలో షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల పూర్తిగా బోగి మంటల్లో చిక్కుకుంది. ఒక మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలా చూస్తే ఇంటి నుంచి మొదలు రోడ్డు పైన ప్రతి కార్పొరేట్ సెక్టార్స్లో కూడా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు చూస్తుంటే మాత్రం చాలా భయమేస్తోంది. దీనిపైన పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వరప్రసాద్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. సార్తో మాట్లాడి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత గగ్గోలు పెట్టే కన్నా ఈ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి అవేర్నెస్ ఇది. నమస్కారం సార్. సో వైజాగ్లో బస్ కూడా తగలబడింది ఈ మధ్య కాలంలోనే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలోనే ఒక బ్రేకింగ్, పంజాబ్లో గరీబ్ రథ్లో ఒక బోగి తగలబడింది. సరే, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మన అవసరాల నిమిత్తం మనం కొనుక్కున్నవే, కానీ అవి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి అంటే భయం వేస్తోంది. ప్రధానంగా ఇంటి నుంచి మొదలు పెడదాం సార్ ఈ అవేర్నెస్ అనేది. ఇంట్లో ఉన్న వస్తువులో ఏవి డేంజరస్, ఎందుకు డేంజర్గా మారుతున్నాయి? నమస్కారం అమ్మా, నమస్కారం అందరికీ. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఈ ఫైర్ ఎందుకు కారణం అవుతున్నాయి అని. నేను సో దీనికి ప్రైమరీగా మనం మాట్లాడాలంటే అసలు ఫైర్ ఎలా జరుగుతుంది, సింపుల్ కాన్సెప్ట్. మళ్ళీ మన బేసిక్గా చెప్తాను. మన చిన్న స్కూలింగ్ లెవెల్లోనే ఫైర్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఫైర్ అనేది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడు మన హ్యూమన్ ఎవల్యూషన్ దగ్గర నుంచి ఉన్నది ఫైర్. కాకపోతే ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ అవుతుంది అన్నమాట. సో దీనికి ఫైర్ అవ్వాలంటే 3 ప్రాథమిక కారణాలు కావాలి. ఏంటి? ఒకటి, మన అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్. నెక్స్ట్, మండే వస్తువులు, కంబస్టబుల్ మెటీరియల్. నెక్స్ట్, హీట్. అది ఈ 3 కలిస్తేనే ఫైర్ అవుతుంది. ఈ ఫైర్ ఆర్పాలంటే సింపుల్గా ఈ 3 ఏదో ఒకటి తీస్తామనుకోండి, ఫైర్ ఆరిపోతుంది. అంతే సింపుల్. ఈ 3 కలిస్తే ఫైర్ అవుతుంది, ఈ 3 ఏదో ఒకటి తీస్తే ఫైర్ ఆరిపోతుంది. మనం ఏంటి, మన పూర్వీకుల జనరేషన్ నుంచి చూస్తున్నాం కదా, ఫైర్ ఆపుతూ ఉన్నారు. ఇప్పుడేంటి, ఇవన్నీ లేటెస్ట్గా మనం బాగా అడ్వాన్స్గా అవుతున్నాము. ఈ అడ్వాన్స్లో కొన్నాను మనం ఇవన్నీ ఫైర్ కొని ఆపేది మీట్ అవుతూ ఉండాలి. సో మీరు జనావాస ప్రాంతాలు చాలా దగ్గరగా ఇరుకిరుకుగా ఉండటం కూడా ఈ ప్రమాదాల తీరు ఎక్కువగా. మీరు ఇప్పుడు చెప్పింది డొమెస్టిక్ ఐటమ్స్లో ఉన్నాయి కదా. సో మెయిన్గా మనం ఏం చేస్తామంటే ఇంట్లోని పూర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉంటుందన్నమాట. ఎప్పుడో వైరింగ్ చేస్తాం. ఆ వైర్లు ఎట్లా ఉన్నాయి కండిషన్స్, అసలు ఇంట్లో ఎంసీబీలు ఉన్నాయా లేవా, ప్లస్ ఇంకోటి ప్రాపర్ ఎర్తింగ్ అయిందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కక్కుర్తికి ఏం చేస్తామంటే జనరల్గా ఒక సాకెట్ ఎంత లోడ్ బేర్ చేస్తుందో అది వదిలేసి అలాంటి వాటిల్లోనే 4-5 పెట్టేస్తాం అన్నమాట. ఆ లోడ్ కెపాసిటీ కొనం. ఫైర్ అవ్వాలంటే ప్రాథమికంగా మనకి ఏమన్నాను, ఆక్సిజన్ ఉండాలి, మండే మెటీరియల్ ఉండాలి, హీట్ ఉండాలి. సో ఆ కారణం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ తీసుకుందాం. ఏసీ ఫైర్ అవుతుందంటే ఏసీ ఏమవుతుంది మనకి, ఆ బేసిక్గా అది కంబస్టబుల్ మెటీరియల్, మండే స్వభావం గల మెటీరియల్. మనకి ఆక్సిజన్ ఎక్కడుంది, మన రూమ్లో ఉన్న O2 ఆక్సిజన్. దానికి ఇంక థర్డ్ దేని కావాలి, ఎలిమెంట్ హీట్ కావాలి. ఆ హీట్ ఎట్లా వస్తుంది దానికి మనం ఆలోచించాలి. సో దానికి వైర్స్ ఉన్నాయనుకోండి, ఆ వైర్స్ కానీ ఏమాత్రం కట్ అయిపోయి ఉన్నాయనుకోండి, ఆ కట్ అయిపోయిన తర్వాత అది కాకుండా దాని చుట్టూ బూజు ఉందనుకోండి, చాలా మన బూజులకి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు, బూజులు పేరుకుపోయి ఉంటాయి. సో ఈ లోపల దీనికి ఆక్సిజన్ ఉంది, మనడానికి ఆ మెటీరియల్ ఉంది, అది అలా మెత్తగా అయిపోయి బూజు అని ఉంటుంది. కానీ ఏదైనా ర్యాపిడ్ గురైంది అనుకోండి, హీట్ ఫామ్ అవుతుంది, సో ఫైర్ అయిపోతుంది. సో అలాగే ప్రతి వస్తువు అంతే. మన ఇంట్లో గ్రైండర్ పెట్టుకుంటాం, మ్యాక్సిమం మనకి ఫైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రిక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆక్సిజన్ ఉంటుంది,
మండడానికి ఏదో మెటీరియల్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ జనరేట్ ఏంటంటే హీట్ ఫామ్ అవుతుంది. ఆ హీట్ మీకు ఎలక్ట్రికల్ సేఫ్టీ ద్వారా అవ్వచ్చు, ఫ్రిక్షన్ ద్వారా అవ్వచ్చు, ఇలా రకరకాల ద్వారాగా మనకి ఫైర్కి గురవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మెటీరియల్ అని చెప్పలేను అనమాట. మళ్ళీ మన మెటీరియల్స్ ఏవి కాలుతాయా, కంబస్టిబుల్ ఏవి కాలు అంటే మళ్ళీ చిన్నప్పుడు క్లాసులకి వెళ్ళిపోవడమే. పీరియాడిక్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, చిన్నప్పుడు ఆవర్తన పట్టిక ఉంటుంది కదా, మనకి జనరల్గా మనకు తెలిసింది ఏంటి, ఇవి కాలుతాయి అని తెలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాం అనుకోండి, రకరకాల మెటీరియల్ యూస్ చేస్తారు, మెగ్నీషియం చేస్తారు, కాల్షియం చేస్తారు. అంటే అన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి, ఏ గ్యాసెస్ వాడతారని. మళ్ళీ అగైన్ వీ షుడ్ హ్యావ్ అ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో అలా మెటీరియల్ పట్టుకున్నాను మనకి ఏదైనా సరే ఈ 3 ఉంటే మనకి ఫైర్ అవుతుంది. సో ఫైర్ ఆర్పాలంటే ఏం చేయాలా, ఈ 3 ఏదో ఒకటి తీసేయాలి. అది ఏం తీస్తామన్నది, అది ఎంత మనం లాజికల్గా ఆలోచించి మేము చేసే పనుకొని అదే ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత దాన్ని లాజికల్గా ఆలోచించేసి ఫస్ట్ దీనికి మనం ఆక్సిజన్ తీస్తామా లేదా కూలింగ్ చేస్తామా. కూలింగ్ చేస్తే అంటే దీంట్లో మళ్ళీ చిన్న చిన్న టర్మ్స్ ఉంటాయంట మనం. అంటే జనరల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4-5 మీటర్లు కాలుతున్నాయి అనుకోండి, ఒక 10 మీటర్లు చుట్టూ ఉన్నాయనుకోండి. ఈ 4 మీటర్లు కాలుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 6 మీటర్లు బయట తీస్తాం. దాన్ని స్టార్వేషన్ అంటాం. స్టార్వేషన్ అంటే ఏంటి, ఎండగట్టడం. అంటే దాన్ని ఖాళీ వదిలేసి రిమైన్ దానికి కంటిన్యూ అవ్వకుండా, దానికి స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని మిటిగేట్ చేయడాన్ని స్టార్వేషన్ అంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ CO2 పెట్టేసి ఆక్సిజన్ కాలుతుంది అనుకోండి, ఆక్సిజన్ నుంచి మనం ఏం చేస్తాలి, ఆక్సిజన్ తీసేయాలి. అంటే ట్రయాంగిల్లో ఆక్సిజన్ కూడా ఉంటుంది కదా, ఆక్సిజన్ తీస్తుంది అనుకోండి, దాన్ని ఒక బ్లాంకెటింగ్ అంటాం. అలాగే ఇప్పుడు మెటీరియల్ కాలుతుంది అనుకోండి, దాన్ని వాటర్ వేస్తే కూలింగ్ అంటాం, కూల్ చేసిస్తాం. అంటే మీరు హీట్ తీయడాన్ని, కంబస్టబుల్ మెటీరియల్ తీయడాన్ని, ఆక్సిజన్ తీయడాన్ని, 3 పద్ధతులు ఉన్నాయి. సో మేము కొన్ని లాజికల్గా ఏం చేస్తామంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం యాక్ట్ చేస్తాం. సో మీరు ఏం చేయాలంటే గృహాల్లో కొన చేయవలసింది ఏంటంటే మెయిన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ చూసుకోవాలి. సో మనం వాడే వస్తువులు, దాని యొక్క క్వాలిటీ, అవన్నీ చూసుకుంటూ ఉంటాం. థింగ్స్ అంటే మెయిన్గా ఏం చెప్తారు సార్? థింగ్స్ అంటే ఇంకేం లేదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఇప్పుడు మేము చూస్తున్న రకరకాల ఫైర్స్ చూస్తూ ఉంటాం. ఈ ఎలక్ట్రికల్ వర్క్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం మాకు వచ్చేదంటే వైరింగ్. సో ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, కంప్యూటర్ షోరూమ్స్ అన్ని కాలిపోతుంటాయి. ఎందుకు కాలిపోతుంటాయి, అక్కడ బ్యాటరీస్ దగ్గర కంటిన్యూస్గా వదిలేసి వెళ్ళిపోవడం, దాని ప్రాపర్ సేఫ్టీ తీసుకోకపోవడం. సో ప్లస్ మళ్ళీ ఆ రూమ్కి ఎర్తింగ్ అండ్ లైటింగ్ కండక్టర్స్ లేకపోవడం, ఇవన్నీ ఉండడం వల్ల ఆ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సిలిండర్ పేలింది అంటే ఇంట్లో, వంటింట్లో నుంచి ఒక బాంబు పేలినంత బీభత్సం క్రియేట్ అవుతోంది. సిలిండర్లు ఎప్పటి నుంచో వాడటం అనేది, వినియోగంలో ఉండటం అనేది వాస్తవం. కానీ ఈ మధ్య ఎక్కువ ఫైర్ ఇన్సిడెంట్స్లో సిలిండర్లు పేలుతున్నాయి, గ్యాస్ లీక్. ఎందుకు సార్? గ్యాస్ ఏదైనా సరే సిలిండర్ పేలినా గ్యాస్ లీక్ అయినా మెయిన్ ఏంటంటే అది హ్యూమన్స్ ప్రాబ్లం, మన ప్రాబ్లమే, ఎక్కడ నెగ్లిజెన్సీ, మన యొక్క నెగ్లిజెన్సీయే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోని వంట వండిన తర్వాత ఏం చేయాలా, ప్రాథమికంగా ఏం చేయాలా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలా, కింద అది ఆఫ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే మన నెగ్లిజెన్సీ వల్ల జరుగుతున్నాయి. నెగ్లిజెన్స్ జరిగిపోయిందే అనుకుందాం. సో దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, మీరు సిలిండర్ పేలుతుంది అంటే ఎందుకు పేలుతుంది అంటే జనరల్గా సిలిండర్ కొన్న నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అవుతాయి, అది ఎప్పుడు పేలవు. సో ఇప్పుడు సిలిండర్ పేలుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో ఓన్లీ ఒక సిలిండర్ పైన కాలుతుంది అనుకోండి, ఆ సిలిండర్ పైన కాలిందని మనం ఈజీగా పుట్ ఆఫ్ చేసేయచ్చు. సిలిండర్ అలా పైన గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుంది అలాగే కాలుతూ ఉంటుంది తప్ప సిలిండర్ పేలదు. కానీ మీకు ఆ ఫైర్తో పాటు రూమ్ అంతా కాలుతుంది అనుకోండి, ఆ పక్కనున్న కంబస్టిబుల్ మెటీరియల్స్ మొత్తం అన్నీ కాలుతున్నాయి అనుకోండి. సో ఏమవుతుంది, ఈ ఎక్స్టర్నల్ హీట్ వల్ల ఆ యొక్క మెటీరియల్ ఉంటుంది కదమ్మా, అగైన్ సంకోచం వ్యాకోచం మనం చిన్న ఫిజిక్స్లో చదువుకుంటాం కదా, ఈ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మళ్ళీ అది ఎక్స్పాండ్ కాంటాక్ట్ గురవుతుందో అక్కడెక్కడ లీక్ వచ్చి బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బ్లాస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ సౌండ్స్ అన్నీ ఎందుకు వస్తాయి అంటే మళ్ళీ ప్రెషర్, ఎంత సైన్. యాక్చువల్గా ఫైర్ అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ ఫైర్ ఇంజనీరింగ్ ఇట్స్ కాల్డ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజిక్స్ యాజ్ వెల్ as కెమిస్ట్రీ, మొత్తం సైన్స్ అంతాను. సో అది బ్లాస్ట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడలు ఎక్కువ మందంగా ఉన్నాయనుకోండి, అవి విత్ స్టాండ్ అవుతాయి. అదే సన్న ఒకటి గోడ అనుకోండి,
బ్లాస్ట్ జరుగుతుంది. సో సిలిండర్ ధాటికి గోడలు పగిలాయి, భవనాలు కూలాయి అని కూడా వింటూ ఉంటాం. సో ఇదంతా కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణ పరిస్థితి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇంకా సార్, వంట గదిలో చెయ్యకూడని అంశాలు అంటే ఫైర్ ఇన్సిడెంట్స్కి కాకుండా ఉండాలంటే ఎట్లాంటి సేఫ్టీ తీసుకోవాలి? అలా మీరు చెప్పినట్టు 3 కాంబినేషన్స్ ఏవైతే ఫైర్ జరగటానికి కాజ్ అవుతుందో, ఏది సిలిండర్ అనేది పక్కాగా ఉంటుంది వంటగది కాబట్టి, ఇంకా అక్కడ ఉండకూడని మెటీరియల్స్ ఏంటి సార్? సో ఒక ప్రోబ్ ఉంటుందమ్మా. ఫైర్ ఇస్ అ గుడ్ మాస్టర్. ఫైర్ అంటే ఫైర్ అనేది అది దాన్ని మనం కంట్రోల్ చేసామనుకోండి, అది మనకి బాగా యూజ్ అవుతుంది. అది మనల్ని కంట్రోల్ చేసింది అనుకోండి, అది డిజాస్టర్ అవుతుంది. సో మనం ఫైర్ని వాడుకుందని బట్టి ఉంటుంది, మనం ఎలా ప్లాన్ చేస్తాం. మీకు ఫైర్ అవ్వాలంటే చెప్పాను కదా, బేసిక్గా 3 ఉండాలి. ఫైర్ అవ్వకూడదంటే ఆ 3 ఏదో ఒకటి తీసేయాలి. దానికి అంతా మనమే చేయాలి. మనం ఏం చేయాలా? మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఏదైనా ఉంటే నీట్గా గ్యాస్ స్టవ్ దగ్గర నీట్గా పెట్టుకుంటాను నేను, ఎక్కడికక్కడ బూజులు లేకుండా. ప్లస్ ఇంకోటి, ఎప్పటికప్పుడు మీరు ఆ సిలిండర్ దాని యొక్క కార్డ్ ఉంటుంది కదా, పైపు, అది చెక్ చేసుకోవాలి, లీక్స్ ఉన్నాయా లేవా. ప్లస్ తర్వాత సిలిండర్ వచ్చిన తర్వాత దాని వాషర్ కరెక్ట్గా ఉందా లేదా, తో స్మెల్ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. అది బేసిక్గా అది ఎప్పటి నుంచి యూస్ చేయాలి. అవన్నీ మనం ఎప్పుడైతే మనకి ఏదో చిన్న డౌట్ వచ్చిందనుకో, నెగ్లిజెన్సీ లేకుండా ఇమీడియట్గా యాక్షన్ షుడ్ బి టేకెన్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రికాషన్స్ బెటర్ దెన్ క్యూర్ అని. సో విల్ బీ హ్యాపీ. ఇఫ్ నాట్ ఆల్రెడీ అది ఇంపాక్ట్ అవుతుంటుంది. సార్, ఇప్పుడు మన పిల్లలు కూడా వాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మో ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వంటగదిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని. సో మీరు సైంటిఫిక్ రీజన్స్ చెప్పారు 3 కాంబినేషన్ అనేది. బట్ రియాలిటీ వరకు వస్తే కొంతమందికి వస్తువుల రూపేణా ఇవి ఉండకూడదు అంటేనే వాళ్ళు కొంతమంది క్యాచ్ చేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా చెప్పండి సార్. సిలిండరు, వంటగది అంటే ఇక్కడ రకరకాల ఇన్సిడెంట్స్ ఉంటాయమ్మా. మేము రేపు ప్రాక్టికల్ ఫైర్ ఫైటింగ్లోనే డిఫరెంట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఇల్లు తాళం వేసుకుని వెళ్ళిపోతారు బయటికి, సిలిండర్ లీక్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు ప్రమాదం అంటే, మనకి ఏదైనా కాంబినేషన్ 3 కాంబినేషన్ అని చెప్పాం కదా. సో ఆల్రెడీ ఆ మార్నింగ్ వాళ్ళు దేవుడు దానం పెట్టుకుని వెళ్ళుంటారు, దీపం పెట్టుంటారు అనమాట. అదొక ఇన్సిడెంట్ అయిపోతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇల్లు లాక్ చేసుకున్నాం. ఇక్కడ 2 కేసెస్ చెప్తాను. ఒకసారి ఇల్లు లాక్ చేసుకుంటే మనం బయటికి వెళ్ళాం, ఇంటికి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, మనం చేయవలసింది చేయకూడదు చేయండి. స్మెల్ వస్తుంది అంటే అక్కడ మనం అంటే ఇవన్నీ మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కనుక మాకు తెలుసు. జనరల్ పబ్లిక్ ఇవన్నీ తెలియదు. సో మనం ఏంటంటే ఈ ఫస్ట్ ఏదైనా ఆ ప్రైమరీ ట్రయాంగిల్, ఆ త్రిభుజాన్నే మనం ఫాలో అవ్వాలి. ఫైర్ అవ్వాలంటే 3 ఉండాలి. ఓపెన్ చేయగానే ముందు లైట్లు వేసేస్తాం. కరెక్ట్, ఎగ్జాక్ట్. అంటే నేను అంటుంది నీకు టెక్నికల్గా చెప్తాను. ఏదైనా మనం ఆ ట్రయాంగిల్నే ఫాలో అవ్వాలి. ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంటికి వచ్చినప్పటికి మనకి గ్యాస్ లీక్ అవుతుంది అంటే ఫైర్ లేదు. ఫైర్ లేదన్నప్పుడు మనకి ఏంటంటే ఉన్నాయి అక్కడ, ఆక్సిజన్ ఉంది, అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంది, మీకు మండడానికి గ్యాస్ ఉంది. సో మన దానికి ఏం దొరకకూడదు, హీట్ దొరకకూడదు. ఎంతనే ఆ హీట్ దొరికింది అనుకోండి, మీకు ఫైర్ అయిపోతుంది. సో మనం ఆలోచించి అంతా అసలు ఆ హీట్ ఎలా విధంగా దొరకకూడదని ఆలోచన చేసుకోవాలి. దానికి ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఏం చేస్తారు, ఇంటికి వచ్చిన వెంటనే రూమ్ తలుపులు తీసేస్తాం, లేదా స్విచ్ చేస్తాం. స్విచ్ చేస్తే ఏమవుతుంది, ఆ స్విచ్లో చిన్న స్పార్క్ వస్తే అప్పటికి ఆ గ్యాస్ అంతా లీక్ అయిపోయి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. డౌన్ ఒకటి. లేదు, మనం ఏం చేస్తాం, తెలివిగా డోర్స్ ఓపెన్ చేస్తాం. డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అందరూ మొబైల్ వాడుతున్నాం కదా, ఇది ఇలా ఆన్ చేస్తాం. స్మెల్ వస్తుంది అని చేస్తాం. ఇదేంటి, దీంట్లో ఇది సెల్, ఇట్స్ నేమ్ ఇట్స్ ఫర్ సెల్. దీంట్లో చిన్న స్పార్క్ వస్తుంది, దట్ ఈస్ ఇనఫ్. అంటే దానికి ఫైర్ అవ్వడానికి చిన్న హీట్ దొరికితే చాలు. ఇది అంటే ఇవన్నీ చేయకూడదు అనమాట. సో చాలామంది ఏం చెప్తారంటే, ఆల్రెడీ మన ఇంటికి వచ్చినప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఆ ఫ్యాన్ ఆపడం గురించి మనం మళ్ళీ అంటే దానికి స్టేటస్ కో అలా పెడతాం తప్ప దానికి ఏ విధమైన హీట్ ఇవ్వకూడదు. డోర్స్ ఓపెన్ చేయాలా స్లోగా. డోర్స్ ఓపెన్ చేసే ముందు కొన పక్కింట్లో దీపాలు పెట్టారా లేదా చూసుకోవాలి. ఏముంది అక్కడ, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్, ఒక ఫ్లాట్ పక్కనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంట్లోని లీక్ అవుతుంది అనుకుందాం, ఆ ఎదురింట్లో దీపాలు పెట్టారు. ఒకసారి మనం డోర్ తీస్తే ఏమవుతుంది, ఈ గ్యాస్ బయటకు వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. బట్ ఓకే, అదొక ఇన్సిడెంట్.
అంత మనకి హీట్ తగిలేస్తుంది కదా, అదొక ఇన్సిడెంట్. సో అసలు ముందు మనం డోర్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని, సో డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం వెంటిలేషన్ ప్రొవైడ్ చేయాలి. వెంటిలేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మొత్తం అంతా ప్యాసిఫై అయిపోతుంది. సార్, డొమెస్టిక్ పరంగా చాలా డీటెయిల్గా చెప్పారు. ప్రతి మహిళకి మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా రీచ్ అవుతుంది. ఇంకా ఇంకా ఏ ఆస్పెక్ట్లోనైనా ఏమైనా ప్రాక్టికల్గా జరిగినటువంటి ఇష్యూస్ కూడా చెప్తారు. అదే మరి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్కలా ఉంటుందమ్మా. ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద చాలా వరకు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పోల్స్ మీద చూడండి. ఇప్పుడు పోల్స్ మీద ఏం చేస్తారంటే పోల్స్ మీద ఫైర్లు అయిపోతుంటాయి. అక్కడ రీజన్ ఏంటి? ఒకే పోల్కి నంబర్ ఆఫ్ కేబుల్ వైర్స్ కట్స్ ఉంటాయి. సో మళ్ళీ అక్కడ చూస్తే మనం ఏమనుకుంటున్నాము, సేమ్ ఈ మూడే ట్రయాంగిలే. హీట్, మండే కంబస్టబుల్ మెటీరియల్, మండే పదార్థం అండ్ ఆక్సిజన్. ఈ ఏమవుతాయి, ఆ వైర్లు ఎప్పుడైతే కట్ అయిపోయి అవి ర్యాపిడ్ గురవుతాయో ఆ హీట్ జనరేట్ అవుతుంది. సో ఈ మెటీరియల్ ఏదైతే వైర్స్ అవి మారుతున్న మెటీరియల్ బాగాలేదు, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ కాదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈజీగా అవి క్యాచ్ అయిపోయి అవి ఫైర్ అవుతూ ఆ ఏరియాలో కేబుల్స్ అన్నీ కాలిపోతుంటాయి అన్నమాట. సో అది కాకుండా ఈ ఇంట్లో కొన్న మనం వాడే వైర్స్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే చాలా వైర్స్ ఏంటంటే పాయిజనస్ ఫ్యూమ్స్ని లిబరేట్ చేస్తాయి. జనరల్గా ఫైర్లో చనిపోయి చాలా తక్కువ మంది, చాలామంది సఫోకేషన్తో చచ్చిపోతారు. ఇప్పుడు బస్సెస్ కానీ ఇవన్నీ చూసారా సార్? ఇప్పుడు బస్సెస్ అంటే బస్సు ప్రమాదాలు, బస్సులో షార్ట్ సర్క్యూట్, ట్రైన్లో బోగీల్లో షార్ట్ సర్క్యూట్ ఏంటి సార్? అసలు చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ అన్నీ చూస్తారు కదా, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ ఏంటి అనే డౌట్ ప్రతి ఒక్కరిలో రైజ్ అవుతుంటుంది. రీజన్ ఏమో ఇప్పుడు సింపుల్ అండి. మళ్ళీ ఇప్పుడు మనం ఏసీ వాల్వో బస్సెస్ తీసుకుందాం, లేకపోతే ఏసీ కోచెస్ తీసుకుందాం, ట్రైన్ యాక్సిడెంట్స్ తీసుకుందాం. ఫైర్ అవ్వాలంటే ఏంటి? మళ్ళీ మూడే, అంతే కదా. అక్కడ ఆ ట్రైన్లోని ఏసీ బోగిలో కాలడానికి బోల్డంత కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది. ఆ సీట్స్ అన్నీ డిఫరెంట్ కంబస్టబుల్ మెటీరియల్. తర్వాత అక్కడ ఉన్న ఆక్సిజన్ ఉంటుంది. ఇంకా ఫైర్ ఎందుకు అవుతుంది? అయితే అక్కడ లోపల మెటీరియల్ ప్రాబ్లం అయి ఉండాలి, లేదా సమ్ హజార్డస్ మెటీరియల్ క్యారీ చేసే అవకాశం ఉండాలి, లేకపోతే ఇంప్రాపర్ మెయింటెనెన్స్. సో అంతే. అక్కడ ఏమాత్రం ఈ రెండిటికి కానీ ఆ హీట్ కానీ తోడయింది అనుకోండి, హీట్ అనేది ఎనీ సోర్స్ అయ్యొచ్చు. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పెట్టవచ్చు, లేకపోతే ఇంకేదైనా అని మనం ఊహించుకోవడమే. అంటే నేను ఒక్క స్పెసిఫిక్గా ఇది హీట్కి కారణం అని చెప్పలేను. ర్యాపిడ్ వల్ల వస్తాయి, లేకపోతే ఇంకా ఇతర కారణాలు. ఏదైనా సరే హీట్ కానీ దొరికిందంటే ఆ మూడు ఉంటే ఫైర్ అయిపోతుంది. ట్రైన్ యాక్సిడెంట్స్లో అదే జరుగుతుంది. సో ఇంకోటి రన్నింగ్ ట్రైన్స్ ఏమవుతుందంటే ఇన్ కేస్ చిన్న ఫైర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ రన్నింగ్ ట్రైన్కి ఏమవుతుంది, ఇంకా ఆక్సిజన్ స్పీడ్ ఎక్కువ అయిపోతుంది, కావడం అనేది ఇంకా ఫాస్ట్ పెరిగిపోతుంటుంది. సో మనం ఇప్పుడు చూస్తున్న ట్రైన్స్లో కొన్నాను, మనం యాక్చువల్గా ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపు మన సీట్ ఎక్కడుందో చూసుకుంటాం, అసలు సేఫ్టీ సిస్టమ్స్ ఏమున్నాయి. సో చాలా వరకు అవగాహన ఉండదు. నాకు కొన్ని ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ అర్థమవుతున్నాయి. బేసిక్గా నేను కూడా అందరు పబ్లిక్ లాగే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ మీదకి వచ్చామో, సో జనరల్గా మనం ఏ బస్సెస్లోకి వెళ్ళినా సరే, ట్రైన్స్లోకి వెళ్ళినా సరే, ఫస్ట్ యూ షుడ్ గో, యూ లుక్ ఇన్ టు సేఫ్టీ ఆఫ్ దట్. సో ఇఫ్ నాట్ అక్కడ ప్రాపర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేవా, అసలు ఎక్స్టింగ్విషన్ మీడియా ఏముంది చెక్ చేసుకొని, లేకపోతే వీల్ కాల్ దట్ అటెండెంట్, వీల్ ఆస్క్ హిమ్, బాబు ఏంటి ఇవన్నీ రెగ్యులర్ పని చేస్తున్నాయా లేవా, యూ షుడ్ చెక్. లేదా ఆ అథారిటీస్కి చెప్పాలి. అసలు పైగా ఇంకోటి ఏంటంటే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బోగీస్లోకి వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో మనకి బ్రేకబుల్ విండోస్ ఉంటాయి. వీ షుడ్ నోట్ దట్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ అనుకోండి. మనం జనరల్గా రెండే మనకి ఏంటి 4 ఎగ్జిట్స్ ఉంటాయి ఒక బోగీకి, 1, 2, 3, 4, అంతే కదా. సో ఇక్కడ ప్యాక్ అయిపోతారు. సో చాలామందికి మధ్యలోని బ్రేకబుల్ విండోస్ ఉంటాయనే విషయం తెలియదు. సో అది చూసుకోవాలి మనం. బ్రేకబుల్ విండోస్ సెంటర్లో ఉంటాయి. పోనీ బ్రేకబుల్ విండోస్ ఉన్నాయనుకోండి, దాని పక్కన ఒక టూల్ కొని ఇస్తాడు. సో ఇన్స్ట్రక్షన్స్ కొని ఇచ్చి ఉంటాడు. పోనీ మనకు చదవడం రాలేదనుకోండి, సో పక్క ఇంగ్లీష్ అయినా సరే మనం మనకి అవగాహన ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చదువు రాదు, సో పక్క ఆయనకి, సార్ అది కొంచెం చెప్పారండి ఇదివరకు ఒక ఫైర్ డిపార్ట్మెంట్ అయినా అక్కడ మధ్యలో ఇలా ఉండే అంటే, సో ఏమవుతుంది, సో ఈ ఇన్సిడెంట్లో ఫర్ ఎస్కేప్ అవడానికి మనకు మనం రక్షించుకోవడానికి ఆ బ్రేక్ చేసుకొని యూ కెన్ గెట్ అవుట్ దట్. తన నోటీస్లో అయితే ఇది ఉంది అని తెలుస్తుంది. ఏదైనా అవేర్నెస్ అండ్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిపోయింది అనుకోండి, దానికి ఏముందంటే ఇంక మూడిట్లో ఏదో ఒకటి తీయడమే. ఆక్సిజన్ తీస్తామా, లేకపోతే కంబస్టబుల్ మెటీరియల్ ఆపుతామా, హీట్ని తీస్తామా. ఈ మూడిట్లో ఏం చేయాలంటే ఏదో ఒక ఫైర్ని
ఎక్స్టింగ్విష్ చేసే మెటీరియల్ యూస్ చేసుకోవాలి. ఆ మెటీరియల్ ఆ ట్రైన్లో ఉందా అందుబాటులో లేదో మనం చూసుకోవాలి మనం. ఓకే, సో ఈ ఎక్స్టింగ్విష్ మెటీరియల్స్ అనేవి మనకి రకరకాల మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీ ఫైర్ ఫైటింగ్ డివైస్ అనుకోండి, ఎక్స్టింగ్విషెస్ ఉంటాం. సో మీరు అక్కడే చూడండి, మేము ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాం అంటే ప్రతి ప్రెమిసెస్లో అనుకుంటే మేము పెట్టిస్తున్నాం నేను. సో మేము ఇక్కడ నుంచి ఇంత దూరం వెళ్ళే లోపల ఏదైనా నిజం జరిగింది అనుకోండి, మీకు అవేర్నెస్ ఉందనుకో, మీరు ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు, లేదా యూ విల్ బీ ట్రావెలింగ్ ఇన్ యువర్ కార్. రైట్ నో అన్ని కార్ ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కదా, కార్లు ఫైర్ అయిపోతున్నాయి కదా. ఎందువల్ల అవుతున్నాయి? ఎందువల్ల అవుతున్నాయి? సేమ్ అక్కడ ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆ బ్యాటరీ దగ్గర షార్ట్ అవ్వడం, దానికి ఆ పక్కనే ఏదైనా ఆయిల్ లీక్ అవ్వడం. అంటే ఆయిల్ అంటే ఫ్యూయల్, ఆక్సిజన్, అక్కడ ఆ స్పార్క్ వచ్చింది అనుకోండి, ఈ మూడు స్టార్ట్ అయిపోతుంది అంతే. దానికి మీరు ఎలాగా ఆ ఇన్ టైంలో ఏం చేయాలి? సో ఫర్ దాట్ పర్పస్ మీకు ఒక ప్రైమరీ ఫైర్ ఫైటింగ్ డివైసెస్ చెప్తాను. ఎక్స్టింగ్విషర్, రకరకాల ఎక్స్టింగ్విషర్ దొరుకుతాయి అన్నమాట. ఈ ఎక్స్టింగ్విష్ కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా ఉంటాయి? ఒకటేంచి CO2 ఆర్పేది, CO2 తీసేది, CO2 యూజ్ చేసాం అనుకోండి ఆక్సిజన్ తీసేది. ఒకటేంటి CO2 కొడితే ఆక్సిజన్ తీసేది. కొన్ని ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, కొన్ని DCP పౌడర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పౌడర్స్ అంటే నథింగ్ బట్స్ కెమికల్ పౌడర్స్ అనమాట. అంటే నేను లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లోనే అమ్మ ఇదివరకు పకోడీలను వేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతాను, ఒక ఆయిల్ కాలుతుంది, మీ ఇంట్లో వంట చేస్తున్నారు, ఆయిల్ కాలుతుంది, ఏం చేస్తారు ఇమీడియట్గా? స్టవ్ కడతాం సార్. అంటే అక్కడ ఏం చేస్తున్నారు మీరు? స్టవ్ కడితే ఫైర్ ఆర్పేస్తున్నారు. అంటే మన ట్రయాంగిల్ ఏం తీస్తున్నారు, మన త్రిభుజంలో ఏం తీస్తున్నారు? మండడానికి. కరెక్ట్. మీకు అది అవకాశం లేదు, ఫైర్ ఆర్పే అవకాశం లేదు, అది కాలుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయగలం అంటే ఫ్యూల్ తీసే అవకాశం లేదు, మీకు డేరింగ్ సరిపోలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ ఉంది, ఆయిల్ మీద మీరు నీళ్ళు పోస్తారా? అంటే మళ్ళీ నీళ్ళు పోస్తే ఏమవుతుంది? మళ్ళీ ఫైర్ పెద్దది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ చిన్న సైన్స్, ఒక డెన్సిటీ సాంద్రత అంటాం కదా, అంటే వాటర్ డెన్సిటీ ఆయిల్ కన్నాను బరువు. ఆయిల్ ఏంటంటే డెన్సిటీ లైట్గా ఉండడం వల్ల మనం ఎంత వాటర్ పోసినా అది తేలిపోతుంది అనమాట. సో ఫైర్ ఆరదు. అది మనం ముసలోళ్ళందరికీ తెలుసు, మనకి అటు ఇటు కాదు కనుక. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు మన ముసలోళ్ళు ఏం చేసేవారు, దానికి ఇమీడియట్గా ఇంట్లో ఏదో వరిపిండో గోధుమ పిండో ఏదో పిండి రైట్, పిండి యూస్ చేశారు. ఆ పిండి పదార్థాలు రైట్ నౌ వి ఆర్ డూయింగ్ పౌడర్స్, DCP పౌడర్స్ అని, ABC పౌడర్స్ అని, ఈ పౌడర్స్ యూస్ చేస్తాం. కాకపోతే దీస్ కెమికల్ కాంబినేషన్ అనమాట, ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. ఓకే, అలాంటి ఏదైనా ఆ మూడిట్లో ఏం తీయగలనేది ఆలోచించుకోవాలి. సార్ ఇంటి వరకు వస్తే ప్రతి వస్తువుకి ఒక స్పేస్ డిజైన్ చేసి ఉంటుంది. ఏసీ అయితే బెడ్రూమ్లో, హాల్లో, ఫ్రిడ్జ్ అయితే హార్ట్లో, ఇలా పెట్టుకుంటారు వాళ్ళ కంఫర్ట్ బట్టి. బట్ అక్కడెక్కడో చిన్న స్పార్క్ వచ్చి ఆ ఫ్రిడ్జ్లో నుంచే ఫ్రిడ్జే పేలింది అనుకోండి, ఇలాంతా ఒకేసారి ఫైర్ రావడానికి, అందులో మనుషులు ఇంజ్యూర్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? ఒకవేళ హాల్లో అంటే మీన్స్ ఒక రూమ్లో కన్వీనియంట్గా పెట్టుకున్నటువంటి ఒక ఫ్రిడ్జ్ పేలింది అనుకోండి, అది ప్రమాదం ఎక్కువగా జరగకుండా ఉండడానికి ఇమీడియట్గా ఎట్లాంటి? ఏరియా బట్టి ఉంటుంది. చిన్న ఏరియా అనుకోండి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. పెద్ద ఏరియా అనుకోండి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు పేలింది ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి, మనం ఇమీడియట్ చేసేది ఏముంది? ఎక్స్ప్లోడ్ అయితే మనం చేయడానికి ఏం లేదు, పక్కన ఉంది అనుకోండి మనం ప్రమాదం గురవుతాం. అది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉండడానికి చూసుకోవాలి మెయిన్. ఆ ఎక్స్ప్లోడ్ అవ్వకుంటే మళ్ళీ బేసిక్గా మీకు ఏమేమి చెప్పాను నేను, ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ప్లోడ్ అవ్వదు. అండ్ దాని క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ, అసలు మంచి వస్తువు కొనుక్కున్నా ఏసీ సర్టిఫై చేసిందా లేదా, ఇవన్నీ నామ్స్కి వెళ్తున్నాయి లేవా అని చూసుకున్న వాటిని పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఏదో తక్కువకి వస్తుంది వితౌట్ స్టాండర్డ్స్ తీసుకున్నాం అనుకోండి 100% మనం దానికి ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. సరే, ఇట్లాంటి థింగ్స్ కొనేటప్పుడు కూడా అంటే ప్రైమరీగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎలాంటి స్టాండర్డ్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది? ఈ 3 స్టారా, కరెంట్ సేవ్ అవుతుందా, ఇవి మనం చూసుకుంటాము. బట్ ఫైర్ వరకు వస్తే మనం ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి అనేది. సో ఫైర్ వరకు వచ్చినప్పుడు మనం ప్రొడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళ మొత్తం అంతా కేటలాగ్ చూడండి, యు ఆస్క్ దెమ్. బికాస్ అంటే అన్నీ ఒకే ప్రోడక్ట్ నేను చెప్పలేను. ఫర్ ఏసీస్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి డిఫరెంట్ ఇవి ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. యూ గో ఫర్ ద బెస్ట్
స్టాండర్డ్స్ బట్టి మనం విల్ చూస్ దట్. అంటే మనం ఒక్కటని చూస్ చేసుకోలేం కదా. ఎక్స్ కంపెనీ ఉంటుంది, వై కంపెనీ ఉంటుంది, జెడ్ ఉంటుంది, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మన అందరికి ఒకటే స్టాండర్డ్స్ ఉంటాయి. సో మన కంపారిజన్ బండి కొనుక్కున్నట్టుగా ఓ దానికి సీసీ ఎక్కువ ఉంటుంది, ఓ దానికి కెపాసిటీ సీసీ తక్కువ ఉంటుంది, అలాగన్నమాట. సార్ ఫైనలీ ప్రతి ఒక్కరికి స్పేర్ సిలిండర్ ఉండడం అనేది చాలా కామన్. ఇప్పుడు 3 కూడా ఉంటున్నాయి అవసరాల నిమిత్తం. ఒకే చోట పెట్టొచ్చా సార్? అంటే ఇది లాక్ చేసి ఉంది కదా, ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు కదా అన్నట్టు ఒక థాట్ ఉంటుంది మాకు. సిలిండర్ అన్నీ లాక్ చేసినవండి. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ద బెస్ట్. మనకి ప్రికాషన్స్ తీసుకోవడం తప్పేం లేదు కదా. సో మనకి తెలుసుకొని మూర్ఖంగా వెళ్ళకూడదు అన్నమాట. సిలిండర్ పక్కన సిలిండర్ పెట్టుకోవడం కన్నా దానికి కొంచెం వేరే ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఉన్నది అనుకుంటే వీ షుడ్ డూ దాట్ అంతే. ఇంకా ఇప్పుడు మనం అన్నిటిని జనరలైజ్ చేసి చెప్పలేం. కొంతమంది ఇల్లు పెద్ద ఉంటాయి, కొంతమంది ఇల్లు చిన్నలు ఉంటాయి. సో మనం ఎలా జనరలైజ్ చేస్తాం అప్పుడు దాని తగ్గట్టు వాళ్ళ ఆలోచన ప్రకారంగా దే షుడ్ దే ఓన్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ.